మెదక్లో జరిగినటువంటి సంఘటన, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు స్పష్టంగా చట్టాలు కూడా చెప్తున్నాయి, గోవులను ఎక్కడా కూడా వధించరాదని. అక్కడ ఉన్నటువంటి గోరక్షకులు తమ కళ్ళ ముందు కనిపించినటువంటి దృశ్యాలను, వందల గోవులను ఈ రకంగా వధించడానికి తీసుకెళ్తున్నారు. పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఫోన్లు చేసి, సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి 3-4 గంటలు వేచి చూసిన తర్వాత పోలీసులు కూడా రాలేదు. చివరికి పోలీస్ స్టేషన్ కు వెళ్లి దరఖాస్తు ఇస్తే కూడా పోలీసులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకుండే. తర్వాత వాళ్ళు స్వయంగా కండ్ల ముందర కదులుతున్నటువంటి ఆ దృశ్యాలను చూడలేక ఆ వెహికల్లను ఆపే ప్రయత్నం చేస్తే, అక్కడ ఉన్నటువంటి గోవులను ఈ రకంగా వధిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తే మూకుమ్మడిగా రాళ్లతో కత్తులతో హిందూ యువకుల మీద, గోరక్షకుల మీద దాడులు చేసిండ్రు. దాంట్లో కత్తుల దాడికి గురైనటువంటి వ్యక్తులను, రాళ్ల దాడికి గురైనటువంటి హిందువులను వాళ్లే ఇతరుల మీద దాడులు చేసినట్టు వాళ్ళనే దోషులుగా చిత్రీకరించి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద కక్షగట్టి వాళ్ళనే జైలుకు పంపింది. వాళ్ళు చేసినటువంటి పాపం ఏమున్నది? పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చి పోలీసు స్టేషన్ లో దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించి తిరిగి 307 అటువంటి కేసులు పెట్టి నెలల తరబడి బయటకు రాకుండా అక్రమంగా కేసులు పెట్టి హిందూ యువకులను ఇబ్బంది పెడుతున్నది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని మాకు అనుమానం కలుగుతా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంమంత్రి శాఖ ఉన్నది. మెజార్టీ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఈ రకంగా హిందూ యువకుల మీద కక్షలు కట్టి వందల కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలించాలనుకుంటున్నది? అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పోలీసు అధికారులారా, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మళ్ళీ ఆ రకమైనటువంటి వ్యవహారాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. జరిగినటువంటి విషయాల మీద వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. ఏ పోలీస్ అధికారులైతే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏ తప్పు చేయనటువంటి గోరక్షకుల మీద అక్రమ కేసులు బనాయించిండ్రో వారి మీద చర్యలు తీసుకోవాలా, లేకుంటే రాబో రోజులలో జరిగేటటువంటి పర్యావరణాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది.